హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఏపీపీజీసెట్ 2025కి సంబంధించి ర్యాంక్ కార్డ్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. అండ్ హోప్ అందరికీ మంచి ర్యాంక్సే వచ్చాయనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే కౌన్సిలింగ్ డేట్స్ గురించి అండ్ ద బెస్ట్ అండ్ టాప్ యూనివర్సిటీస్ గురించి, అలాగే మాకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో మాకు సీట్ రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు. అలాగే కొంతమందికి ఏయూ అండ్ ఎస్వియు రీజన్స్ అంటే ఏంటి అనేవి కూడా అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి కొంచెం తొందరగానే ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామ్ అనేది ముందుగానే కండక్ట్ చేశారు కాబట్టి, లైక్ జూలై 2nd వీక్ ఆర్ 3rd వీక్, ఆగస్ట్ 1st కల్లా ఈ ప్రిఫరెన్స్ అనేది ఓకే అయిపోతుంది. లైక్ కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోతాయని అయితే చెప్తాను. యూనివర్సిటీస్ లైక్ బెస్ట్ యూనివర్సిటీస్ అని నేను చెప్తాను. అండ్ మిగిలినవి కాదని కాదు, మిగిలినవి కూడా మంచి యూనివర్సిటీసే. కాకపోతే ఎక్కువ మంది చాయిస్ అయితే ఈసారి ఈ 5 యూనివర్సిటీస్కి అయితే ఉంది. ఫస్ట్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ, సెకండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, థర్డ్ వచ్చేసరికి ఆచార్య, ఫోర్త్ వచ్చేసరికి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి చాయిస్ లాగా తీసుకోవచ్చు మీరు యోగి వేమన యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, అండ్ డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ. మాకైతే ఒక 3000లో 2000లో ర్యాంక్ వచ్చింది. మాకు ఆంధ్ర యూనివర్సిటీలో కానీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ సీట్ వచ్చిద్దా అన్న డౌట్ మీలో ఉంటే ఖచ్చితంగా తీసేయండి. చాలా కోర్సెస్, పీజీ కోర్సెస్లో చాలా కోర్సెస్ వాళ్ళకి 2000 నుంచి 3000 మధ్యలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ వచ్చాయి. 2024 ప్రీవియస్ ఇయర్ బేస్డ్ అనమాట. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, లిస్ట్ ఆఫ్ కోర్సెస్, అలాగే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ కూడా ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్లో ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చి కూడా సీట్స్ వచ్చాయో మీరు చెక్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే యూనివర్సిటీస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఫీజు రిమర్స్మెంట్ అనేది మాత్రం రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి మాత్రమే. ఎవరికైతే ఈ రెగ్యులర్లో సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వస్తుందో వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ స్కీమ్ అనేది వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరీ ఎవరైతే ఉంటుందో వాళ్ళైతే ఫీజు మొత్తం మీరే పే చేసుకోవాలండి. దానికంటూ ఒక నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ చేశారు. సో మీరు ఎవరైనా చూసుకోకపోయి ఉంటే చెక్ చేసుకోండి. నేను ముందే ప్రీవియస్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఏయూ అండ్ ఎస్యూ రీజియన్స్ మీన్స్ అనమాట. ఏయూ రీజియన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కింద వస్తారు. లైక్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, విశాఖపట్నం, అండ్ శ్రీకాకుళం, గుంటూరు అండ్ ప్రకాశం కూడా. అండ్ నెక్స్ట్ ఎస్వీ రీజన్కి వచ్చేసరికి చిత్తూరు, కడప, కర్నూలు, ఇంకా అవన్నీ అయితే ఎస్వీ రీజన్ కింద వస్తాయి. సో చెక్ చేసి అయితే అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.